కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు కస్టమ్ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక మీదట కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు కనుక ప్రయాణిస్తుంటే మీ దగ్గర ఎక్కువ క్యాష్ కనుక ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎయిర్పోర్ట్లో లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. టాపిక్లోకి వెళ్తే కువైట్ కస్టమ్ డిపార్ట్మెంట్ తాజాగా ఒక వార్నింగ్ అయితే విడుదల చేసింది. ఎవరైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తున్నారో వారి దగ్గర 3,000 లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ ఉంటే మీరు ముందే డిక్లరేషన్ చేయాలని కస్టమ్ అధికారులు అయితే తెలిపారు. అంటే మీరు కువైట్ నుంచి ఇండియాకు లేదా ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర 3,000 లేదంటే అంతకన్నా ఎక్కువ డబ్బులు కనుక ఉంటే మీరు కస్టమ్ అధికారులకు ముందే సమాచారం ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది డిక్లరేషన్ నుంచి తప్పించుకోవడానికి డబ్బును ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పంచడం లేదా వేరే బ్యాగులలో పెట్టడం అనేది చేస్తుంటారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఇలా ఎవరైతే చేస్తారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కువైట్ కస్టమ్ అధికారులు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. అందుకే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు డబ్బు సోర్స్కు సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. డబ్బును దాచిపెట్టకూడదు. సరైన విధంగా డిక్లరేషన్ చేయాలి. డిక్లరేషన్ ఎలా చేయాలంటే సాహిల్ యాప్ ద్వారా ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సర్వీస్ ఉపయోగించి ముందుగానే ఆన్లైన్లో అయితే చేయొచ్చు. లేదా కువైట్ కస్టమ్ ఆఫీసర్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫండ్ డిక్లరేషన్ సేవ అందుబాటులో ఉంది. అందులో కూడా మీరు డిక్లరేషన్ అయితే చేయొచ్చు. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లోని ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గర కూడా మీరు డైరెక్ట్గా డిక్లరేషన్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి కువైట్ నుంచి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఈ రూల్ను తప్పకుండా తెలుసుకొని ఈ రూల్ను ఫాలో కావాలి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.